బతుకమ్మ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. తెలంగాణ ప్రాంతాన్ని ఒకప్పుడు రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులు. వీరికి చోళులు విరోధులు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు అనే చాళుక్యుడు పరిపాలించి మరణించాక అతని కుమారుడైన సత్యాశ్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించిన రోజుల్లో ప్రస్తుత కరీంనగర్ జిల్లా వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయంలో ఉన్న రాజరాజేశ్వరి తల్లి ఆపదల్లో ఉండేవారికి అండగా ఉండేదని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు, చాళుక్యుల విరోధి రాజైన పరాంతక సుందర చోళుడు కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరీదేవి తనని కాపాడిందని నమ్మిన సుందర చోళుడు తన కుమారుడికి రాజరాజ చోళుడు అని నామకరణం చేశాడు. ఇతనే పొన్నియిన్ సెల్వన్ అని ఒక సినిమా కూడా ఈ మధ్య వచ్చిందని మీకు తెలుసనుకోండి. అయితే రాజరాజ చోళుడు కుమారుడైన రాజేంద్ర చోళుడు చాళుక్యుల రాజైన సత్యాశ్రాయుడిపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో బృహదీశ్వరాలయం నిర్మించి 1010లో నిర్మాణం పూర్తయ్యాక ఈ భారీ శివలింగాన్ని అందులో ప్రతిష్ఠించాడు. చాళుక్యుల వేములవాడ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదీశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో ఉందంటారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయాల శివలింగానికి బృహదీశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడవచ్చు. అయితే వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతీదేవి నుంచి వేరు చేసి తంజావూరికి తరలించిన సంఘటన తెలంగాణ ప్రజల మనసు కలిచివేసింది. తమ దుఃఖాన్ని చోళులకు తెలియచేస్తూ శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ పార్వతిని ఊరడించే ప్రయత్నంలో భాగంగా పూలతో మేరుపర్వతంలా బతుకమ్మని పేర్చి దానిపై పసుపు గౌరమ్మను రూపొందించి దసరా సందర్భంలో 9 రోజులు ఆటపాటలతో పదే పదే తలుస్తూ తిరిగి రమ్మని అంటూ నీళ్లలో వదలడం ఒక పండుగగా మారింది. అలా ప్రతి ఏడాది బతుకమ్మను పండుగగా జరపడం ఆనవాయితీగా మారింది. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చిందే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. బహుశా దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక అకృత్యానికి, అన్యాయానికి అహింసాపూర్వక సత్యాగ్రహాలతో నిరసన తెలిపిన ఏకైక ప్రక్రియ బతుకమ్మే ఏమో. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగకు మరింత ప్రాచుర్యం వచ్చినా బతుకమ్మ దాదాపు 1000 ఏళ్లుగా ఇక్కడి ప్రజల ఇంటి దేవతగా పూజింపబడుతోంది.